ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానము, సంతోషము, అలాగే మేలులను, ఆశీర్వాదములను అనుగ్రహిస్తానంటున్నాడండి. నువ్వనుకోవచ్చు, దేవునితో సహవాసం ఎలా చేస్తాము, ఆయన మనిషి కాదు కదా అని. అవునండి, ఆయన మనిషి కాదు, సర్వాంతర్యామి, సర్వమును సృష్టించిన సృష్టికర్త, సమస్తమును ఏలేవాడు, సర్వాధికారములు కలిగిన గొప్ప అద్భుత ఆశ్చర్యకరుడండి. ఈనాడు ఇంత గొప్ప దేవునితో సహవాసం కలిగి ఉండడం మామూలు విషయం కాదు. అలాగే దేవునితో సహవాసం అనగా మన పాపాన్నంతా ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగబడి నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ పూర్ణ హృదయంతో ఆ దేవునిని సేవిస్తూ ఆ దేవునికి నచ్చినట్లు చెడుతనాన్ని విడిచి పాపాన్ని అసహించుకొని యథార్థంగా దేవుని సేవ చెయ్యడమే సహవాసమండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది దేవునితో బదులుగా మనుషులతో సహవాసం చేస్తున్నారు. వారితోనే స్నేహం చేస్తూ తమ సమయాన్నంతా ముచ్చట్లతో బయటకు వెళ్ళడం, నచ్చింది తినడం, కావలసినవి కొనుక్కొని ఒకరి సుఖ దుఃఖాలు ఇంకొకరితో పంచుకొని జీవిస్తూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన వద్ద అన్నీ ఉన్నప్పుడు స్నేహం బాగా చేస్తారు, మనమంటే ప్రాణమంటారు, మన కోసం చస్తానంటారు. కానీ మన స్థితిగతులలో ఏదైనా కొంచెం తేడా వస్తే ఇక మన ముఖమే చూడరండి. వారు అసహించుకుంటారు, విడిచిపెడతారు. దుఃఖం, బాధ, వేదన. ప్రియులారా, ఆలోచించండి. మనమంటే ఇష్టం, ప్రాణం అన్నోళ్ళు పరిస్థితులను బట్టి అసహించుకుంటారా? మనల్ని ఒంటరిని చేస్తారా? ఈనాడు భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బంధం, కన్నబిడ్డలు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అంతా విడిపోయే సహవాసాలను కలిగి ఉంటున్నామండి. అందుకే ఈనాడు మన హృదయంలో దుఃఖం, వేదన, బాధ, కన్నీరు, కృంగుదల. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో అది మనకు విగ్రహంతో సమానం. మనల్ని ఎంతో కృంగదీస్తుందండి. అది శ్రమల పాలు చేస్తుంది, సమస్యల వలయంలో చిక్కుకుపోయేలాగున చేస్తుంది, చివరకు మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ హృదయంలో నెమ్మది లేక, నీ కుటుంబంలో సమాధానం లేక, కృంగుదల, నిరుత్సాహంలో, దుఃఖంలో ఉన్న నీకు దేవుడు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాడు. నీకు నెమ్మది, సమాధానం, సంతోషం ఇవ్వాలని, నీ జీవితంలో మేలులు, ఉపకారములను జరిగించాలని ఆ దేవుడు ఎంతో ఆశపడుతున్నాడండి. అవునండి, దేవునిలోనే మనకు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిత్యమైన ఆనందం దొరుకుతుంది. ఆయనతో సహవాసం నిత్యము మనం చేస్తూ ఉంటే ఎలాంటి శ్రమలనైనా, శోధనలనైనా, శత్రువులనైనా, సమస్యలనైనా, ఇబ్బందులనైనా ఈజీగా జయించగలుగుతామండి. మరి ఎలా దేవునితో సహవాసం చెయ్యాలంటే ప్రార్థించాలి. నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ మనవి ఆలకించును. మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో సహవాసం చెయ్యి. నీ బాధలను, నీ కష్టాలను, నీ అక్కరలను ఆయనకు చెప్పు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, యోబు జీవితంలో గొప్ప నష్టం కలిగినప్పటికీ దేవునితో తన సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునికి దూరం కాలేదు. కాబట్టే దేవుడు యోబు జీవితంలో మునుపు కలిగి ఉన్న దానికంటే రెండంతలుగా మేలులను అనుగ్రహించాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్య ఉండదు అన్న వచనం ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీకెన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా
దేవునితో సహవాసాన్ని కలిగి ఉండు. ఆయననే సేవించు, నీకు మేలు చేస్తాడు. నిన్ను వెలుగులో నడిపిస్తాడు. నీ ప్రయత్నాలను దీవించుతాడు. నీ ఆలోచనలన్నిటినీ సఫలపరుచుతాడు. నీ చేతి పనిని నీకు స్థిరపరచుతాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను తన రాజ్యానికి వారసురాలిగా చేసుకుంటాడు. నీకు నిత్య జీవాన్నిస్తాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్న మనము మనుషులతో సమాధానం కలిగి ఉండాలండి. ఎవ్వరిని ద్వేషించొద్దు, ఏ ఒక్కరికి హాని చెయ్యొద్దు. వారిని ప్రేమించాలి, వారికి సహాయం చెయ్యాలి. దేవుని ప్రేమను, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని, పరలోకాన్ని ఇతరులకు ప్రకటించే వారిమిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డ, వారిని దేవుని మార్గంలోనికి నడిపించే వారిమిగా మనం ఉండాలి. కాబట్టి మనము ప్రతిదినము దేవునితో సహవాసం చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదిస్తాడు. ఈ దినము నుండి నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో ఒక్కసారి ఆలోచించు. ప్రియులారా, మనుషులతో సహవాసం చేస్తావా? లోకంతో సహవాసం చేస్తావా? లేక ఆ దేవాది దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు పరీక్షించుకో. లోకంతో సహవాసం చేస్తే, మనుషులతో సహవాసం చేస్తే ఫలితంగా మనకు దుఃఖమే కలుగుతుందండి. అదే దేవునితో సహవాసం చేస్తే మనకు గొప్ప రక్షణ, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను మనం చూడగలుగుతాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. దేవా, నిజమే తండ్రి, ఒకప్పుడు మేమైతే మీతో సహవాసం చెయ్యకుండా మీ సన్నిధికి వెలుపలగా ఉంటూ లోకంతో సహవాసం చేస్తూ మనుషుల మీదనే ఆధారపడుతూ మనుషులనే ప్రేమిస్తూ వారి వెంటే తిరుగుతూ మేము ఎంతో నష్టపోయాము దేవా. ఎన్నో కష్టాలను, శ్రమలను అనుభవించినాము తండ్రి. దేవా, ఈ దినమున మా స్థితిని ఎరిగి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము నుండి మేము మీతో సహవాసం చేసేవారిమిగా, మీ యొద్ద నుండి మేలులు, ఉపకారములను పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు మీతో సహవాసం చేస్తే మాకు గొప్ప సంతోషం, సమాధానం, ఆనందమును ఇస్తానన్నారు దేవా. మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరిచ్చే ఆనందం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. మీరిచ్చే సమాధానం అంతము వరకు ఉంటుంది. కాబట్టి నిత్యము మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. ఈనాడు బిడ్డలు కూడా వారు చేసే పనులలో మీపై ఆధారపడి మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకొనుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మును ఎరగని వారిగా ఉంటున్నారో, లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మంచి జ్ఞానాన్ని, బలాన్ని, తెలివిని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఆటంకాల నుండి దూరపరచండి దేవా. ప్రమాదాల నుండి కాపాడండి. పగవారి నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించినట్లుగా చక్కని సంబంధం కుదిరేలాగున మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో మీరు తండ్రి. అయ్యా, మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న దేవుడో ప్రవ్వా, దయచేసి నీ బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు భార్యాభర్తల్లో ఉండే లోపమేమిటో, సమస్య ఏమిటో సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కన్నిటిని మీరు తొడవండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమతి
బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లి బిడ్డను కాపాడండి దేవా. మంచి శక్తిని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ప్రతి శారీరక లోపాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహం ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సక్సెస్ పొందుకొనుటకు సహాయం చేయండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. రాకపోకలో మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సహోదరి సహోదరులు వారి ఉద్యోగాల నిమిత్తం, పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని, వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా, యవ్వన కాలంలో వారు పడిపోకుండా, సాతానుకు బందీలుగా బ్రతకకుండా, లోకం వైపు చూడకుండా, నాయన వ్యర్థమైన వాటిని ఆశించి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా మీ వైపు చూసే బిడ్డలుగా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలైన వారిని అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల అనారోగ్య సమస్యలతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, కృపయు కనికరములు కలిగిన దేవుడో ప్రవ్వా, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటిని కాపాడే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. దయచేసి ఎందరైతే మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ముట్టండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలకు మీ కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. వారి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారికి తోడయ్యుండి మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. ఈనాడు సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. దయచేసి నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏ అంశం గురించి ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.